హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అంశాలని మీకు చెప్తాను. ఇది రాబిన్ శర్మ ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం. సో ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి చాలా ఆనందం అనిపించే ఆచరించాల్సిన విషయాలు చెప్తాను. అదొకటి ఏంటంటే, పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటావు అన్నది విషయం కాదు. పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటికి వెలికి తీస్తాయి అన్నదే ముఖ్యం. అదే నిన్ను మార్చగలదు. నిజం చెప్పాలంటే పుస్తకాలు నీకు కొత్తగా ఏమీ నేర్పించవు. అవును, నీలో అంతకుముందు ఉన్నదాన్ని బయటికి తేవటానికి పుస్తకం తోడ్పడుతుంది అంతే. జ్ఞానం అంటే అదే. సో నేనెంతగా ప్రయాణించి అన్వేషించి తిరిగి వచ్చాక తెలుసుకున్నది ఏమిటంటే, నేను పూర్ణ వృత్తం చుట్టూ తిరిగి మళ్ళీ ప్రారంభించిన చోటికి, అంటే నా బాల్యానికి వచ్చానని. అయితే ఇప్పుడు నాకు నేనేమిటో ఏం కాగలనో తెలుసు. అంటే జ్ఞాన వృద్ధి, జ్ఞాన నిధి అంటే చదవటం, బయట లభించే సమాచార సంపదను తోడుకోవడం అన్నమాట అన్నాను. పాక్షికంగా అంతే. ప్రస్తుతానికి రోజుకు ఒక అరగంట చదువు, తక్కినవి వాటంతటవే వస్తాయి అన్నాడు జూలియన్. సో మై డియర్ ఫ్రెండ్స్, పుస్తకాలు చదవటం వల్ల మనలో ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తాయి. సో ఒక రోజుకు ఒక అరగంట మనకి చదవమని చెప్తున్నాను అనమాట. సో మంచి మంచి పాయింట్స్ ఉండటం వల్ల మనలో ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలుగుతుంది. థ్యాంక్ యూ.